చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి? యూనివర్సిటీ అందరూ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే నిన్న ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చి మత కల్లోలాలు సృష్టిస్తున్నారో యూనివర్సిటీలో, విభిన్న మతాలు విభిన్న కులాల నుంచి వచ్చిన యూనివర్సిటీల్లో భిన్నత్వంలో ఏకత్వంలో చదువుకుంటున్న యూనివర్సిటీ విద్యార్థుల్లో మత కల్లోలాలు సృష్టించడానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ వాళ్ళని మేము చీఫ్ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని వెకేట్ చేయించడం జరిగింది. వెంటనే ఒక మూడు నిమిషాల పరిధిలోనే వాళ్ళు 50 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి మా విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. దానికోసం విద్యార్థి సంఘాలు విద్యార్థులందరూ బంద్కు పిలుపునిస్తే ఎవరైతే యాజమాన్యం ఉందో వచ్చి చర్చలకు రండి, శాంతియుతంగా మనం చర్చించుకుందామని చెప్పడం జరిగింది. అయితే యూనివర్సిటీ విద్యార్థులందరూ ఏకమయ్యి వచ్చి చర్చల కోసం ఉంటే 50 మంది అవుట్ సైడర్స్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో జెండాలు పట్టుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయితే మాకు పోలీసులు వేయిస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఏబీవీపీ ఎవరైతే ఉన్నారో బయట అవుట్ సైడర్స్, మా విద్యార్థులు కాదు, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్లు కాదు, బయట వాళ్ళు వచ్చి మేము వెళ్తుంటే ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పదజాలాన్ని యూజ్ చేస్తూ మా మీద చెప్పులు ఇసురుతూ బాటిల్స్ అవన్నీ విసరడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఈ ఆరోపణలు చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ మేనేజ్మెంట్ మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. వాళ్ళ మీద కేసులు అనేవి బనాయిస్తామని చెప్పారు ఈరోజు. అలాగే మతపరమైన కులపరమైన ఏవైతే వాక్యాలు ఉన్నాయో దూషిస్తూ జరిగిందో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రోసిటీస్ కేసులు అనేవి బనాయిస్తానని చెప్పారు. సో ఏదైతే ఈ మేనేజ్మెంట్ మమ్మల్ని అణిచివేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్తా ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ మేనేజ్మెంట్ కేసులు బనాయిస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు, పోలీసులకు చెప్తానని చెప్పారు. యూనివర్సిటీ తరపు నుంచి పెడతానని చెప్పారు. ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీ నామ్స్ విరుద్ధంగా ఎటువంటి కార్యకలాపాలు అనేది చేయకూడదు. ఈరోజు యూనివర్సిటీ యొక్క రైట్స్ గురించి పోరాడుతున్న విద్యార్థులపై కేసులు పెట్టి వాళ్ళని తిరిగేట కన్నా డైరెక్ట్ ఏదైతే యూనివర్సిటీ కార్యకలాపాలు అవుతున్నాయో వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్తున్నాం. బయట విద్యార్థులు బయట నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించాలి. ఇలాంటి కార్యకలాపాలు చోటు ఇవ్వకూడదని చెప్పేసి యూనివర్సిటీ ఆవరణం అనేది ఇలాంటి ప్రాంగణానికి వేదికగా నిలబడని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఆర్ఎస్ సంస్థ మత కలహాలు హింసాత్మక ఘటనలు తీసుకొస్తుందని చెప్పేసి గతంలో 3 సార్లు బ్యాన్ చేయడం జరిగింది. అటువంటి ఘటనలు ఇక్కడ పునరావృతం చేస్తారని భయంతో విద్యార్థుల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి తీసుకొచ్చి కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా విద్యార్థులపై తిరగబడ్డారు, కొట్టడం జరిగింది. ఆ అంశం పట్ల మేము రాత్రి విద్యార్థులందరూ మాట్లాడుకొని యూనివర్సిటీ బంద్ పిలుపుని గురించి మా రక్షణగా యూనివర్సిటీ బంద్ పిలుపునిస్తే రిజిస్టర్ గారు, వీసీ గారు, మా విద్యాసంఘ నాయకులు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా పిల్లలు పీడిఎస్ అందరూ విద్యార్థుల నాయకులు పిలిచారు. మేము శాంతియుతంగా లెటర్ రాసి మాకున్న బాధలు గత 2-3 రోజుల నుంచి వాళ్ళు చేసే కార్యకలాపాలన్నీ కూడా వివరించడం కోసం మేము ఈసీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చే తరుణంలోనే ఇంత పోలీసు బందోబస్తు, ఇంత యూనివర్సిటీ సెక్యూరిటీ బందోబస్తు ఆవర్లోనే జెండాలు వేసుకుని స్లోగన్ ఇచ్చుకొని మమ్మల్ని అమ్మాయిలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా విచ్చలవిడికి బూతులు తిట్టుకుంటూ ఈరోజు మత ఘటనను సృష్టించి ఈరోజు మమ్మల్ని దాడి పాల్పడ్డారు. అటువంటి దాడిని పాల్పడ్డాన్ని యూనివర్సిటీ తక్షణ ఖండించాలని చెప్పి మనం ప్రధాన కోవడం జరిగింది. సెక్యూరిటీ ఉండగానే గేట్లు దోసుకుని వచ్చారని చెప్పేసి యాజమాన్యం అడుగుతా ఉంది. ఈవెన్ మేము 10 మంది 20 మంది వస్తే మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. అటువంటి దండాలు వేసుకుని వాళ్ళు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ఆందోళన చేస్తామని. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళన చేసి చెప్పిన తర్వాత కూడా ఎందుకు సెక్యూరిటీ మీరు టైట్ చేయలేదని చెప్పేసి ఈరోజు విద్యార్థులు మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఆందోళన తాత్కాలికం కాదు. ఈరోజు వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు. మేము చేసేది ఏంటంటే రిజిస్టర్ గారితో సంప్రదింపులు జరపడం జరిగింది. మా డిమాండ్స్ ఎవరైతే నాన్ బార్డర్స్ ఆర్ఎస్ఎస్ గోండాలు ఎవరైతే విద్యార్థులపై దాడి పాల్పడ్డారో వాళ్ళ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేసాము. అటు మత కలహాలు సృష్టించే సంఘటనలు కార్యకలాపాలు ఇక్కడ జరగకూడదని చెప్పి ప్రధాన డిమాండ్ చెప్పడం జరిగింది.
ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. లేని పక్షంలో విద్యార్థులుగా భారీ ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశం పైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే యూనివర్సిటీలో 100 సంవత్సరాల వేడుకని జరిపి లోకేష్ గారు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీని ప్రశాంతమైన వాతావరణంలో నడుపుతానని చెప్పాడు. ఈరోజు ఈ బడ్జెట్లో కూడా యూనివర్సిటీకి ఏ నిధులు కేటాయించలేదు, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఆలోచించలేదు. పైపెచ్చి ఈరోజు కూటమిలో ఉన్న నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు స్పందించారు యూనివర్సిటీలో. ఈరోజు ఎవరండి యూనివర్సిటీలోకి వచ్చింది? యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటే కాసిం అనే ముస్లిం అబ్బాయిని హిందూ ముస్లిం బాయ్ అని చదువుతున్న యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు గోండాలు, వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ కాదు, గాంజా బ్యాచ్ వచ్చి దాడులు చేస్తే దాని మీద ఏమీ మాట్లాడకుండా యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఈ సమస్యను ఉపయోగించుకొని ఈరోజు విద్యార్థి సంఘాలను నియంత్రించాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వాళ్ళు విద్యార్థుల హక్కుల్ని అణచేయాలనే ఆలోచనలు ఉన్నారు తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసే ఆలోచనలో లేరు. ఖచ్చితంగా విద్యార్థులందరినీ ఏకం చేస్తాం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి, మన రాష్ట్రం పరుగు పోద్ది, యూనివర్సిటీ పరుగు పోద్ది అంటే మేము బంద్ ఆపుకొని పోలీసు వారు యూనివర్సిటీ వారు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ చర్చలకు వస్తే ఈరోజు మా మీద దాడికి వస్తారా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ఓ, ఎన్ఎస్యుఐ మొత్తం అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఈరోజు సాయంత్రం కార్యక్రమం చేస్తాం అది అని చెప్పారంట. ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులందరూ ఐక్యంగా దాన్ని అడ్డుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఈ వాతావరణాన్ని కాపాడే విధంగా, యూనివర్సిటీ సంస్కృతిని కాపాడే విధంగా నిర్ణయం తీసుకోవాలి. దీని మీద వెంటనే స్పందించాలి. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో యూనివర్సిటీ కల్చర్ విరుద్ధంగా ఏదైతే మత ఘర్షణలు చొప్పించడం కోసం, విద్యార్థుల ఐక్యత దెబ్బతీయడం కోసం ఆర్ఎస్ఎస్ మొట్టమొదటి గోండావాదులు విద్యార్థులు విచ్ఛేదనం చేయడం కోసం ఈరోజు కార్యకలాపాలు అనేది ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇదివరకు యూనివర్సిటీకి యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే వీసీ గారు స్పందించి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అనాధికారంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అనాధికారంగా ఏవైతే జరుగుతూ ఉన్న చర్యలు అనేవి వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు వీసీ గారు రిజిస్టర్ గారు ఈరోజు విద్యార్థులతో అందరితో కూడా చర్చలు పిలవడం జరిగింది. దానిలో భాగంగానే ఎంతమంది విద్యార్థులు కూడా చర్చలకు హాజరైతే ఈ చర్చలకు హాజరైన ముందర ఆర్ఎస్ఎస్ గోండావాదులు అనే వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి విద్యార్థులు మోకముడి వాళ్ళపైన దౌర్జన్యంగా దాడి చేశారు. దూషంతో ఏదైతే వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది. దీన్ని ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే నేడు ఉన్న యూనివర్సిటీ యొక్క కల్చర్ మొత్తం కూడా దెబ్బతీసి రాజ్యాంగానికి విరుద్ధంగా యూనివర్సిటీ కార్యక్రమం ఎలా అలౌ చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మేము ఈ యొక్క ఏదైతే మీట్ పిలిచారో ఈ మీట్లో మా వంతు మేము డిమాండ్స్ పెట్టడం జరిగింది. అన్నిటి కూడా అంగీకరించారు. ఏదైతే ఈ యొక్క మొట్టమొదటి కళలు ఏవైతే రెచ్చగొడుతూ ఉన్నారో, ఎవరైతే దీనిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామని చెప్పేసి రిజిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మతగారి ఏవైతే జరుగుతూ ఉన్నాయో దీనిపైన జరగకూడదని చెప్పేసి సర్క్యులర్ పాస్ చేస్తామని చెప్పేసి రిజిస్టర్ గారు మాకు ఇదివరకే చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈరోజు సాయంత్రం లోపే ఇటువంటి కార్యాచరణకి ఏదైతే ఉందో ఈరోజు సర్క్యులర్స్ పాస్ చేయాలి, వాళ్ళ మీద కేసులు బనాయించాలి. ఎవరైతే బయట నుంచి వ్యక్తులు వచ్చారో వాళ్ళందరిపైన కేసులు బనాయించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చి మా యూనివర్సిటీలోకి వచ్చి విద్యార్థులపైన దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. విద్యార్థులకి కొట్టడం, వాళ్ళ మీద తన్నడం, అలాగే బాటిల్ వేసడం, మహిళల పైన చెప్పులు వేసడం, ఇలాంటి కార్యకలాపాలకి వీరు దారి తీశారు. ఈరోజు ఈ దేశంలో మేము సేవ చేస్తామని చెప్పిన నాయకులు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఇదేనని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీని మీద తదుపరి అంశం మీద యూనివర్సిటీ అమ్మాయి అంజలి మాట్లాడదు. Hey!